హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది మిల్ మేకర్తో ఎంతో ప్రోటీన్ ఉన్నటువంటి మిల్ మేకర్ కీమా కర్రీ చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత అందులో 1 కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకొని 10 to 15 minutes పక్కకు ఉంచితే అవి వాటర్ని పీల్చుకుంటాయి. ఆ వాటర్ని మొత్తం పిండేసి మంచిగా పిండేసుకోవాలి. అండ్ అవి మిక్సీలోకి తీసుకొని తీసుకున్న తర్వాత వాటిని కచ్చపచ్చగా మిక్స్ చేసుకోవాలి, మెత్తగా కాకుండా. ఒక బాండి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే బిర్యానీ ఆకు అండ్ లవంగ మొగ్గలు 4, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. కొంచెం జీరా కూడా వేసుకోండి. అండ్ అందులోనే మనం తరుక్కున్న 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. అండ్ అందులోనే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుగుకున్నవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు, జీడిపప్పులు 7 to 8 వేసుకొని కొంచెం సోంపు, మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ముక్కలు వేసుకోండి. వీటినన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా. అండ్ అందులోనే మనము మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అది కూడా వేసుకోవాలి. మంచిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, కారం పొడి 1 స్పూను, అండ్ సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ మీకు ఇష్టమైతే ఇందులోనే కొంచెం పెరుగు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వేయలేదు. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మంచిగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నువ్వు ఆయిల్ పైకి తేలేంత వరకు. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్సీ జార్ కచ్చపచ్చగా పట్టుకున్నాం కదండి మిల్ మేకర్, అది కూడా వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మరీ టేస్ట్ పోతుంది. కొన్ని వాటర్ పోసుకోవాలి. మీకు వీలైతే ఈ మిల్ మేకర్ తురుమును కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దీన్ని కూడా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర తరుగు అండ్ కసూరి మేతి కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మిల్ మేకర్ కీమా కర్రీ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. అందులోనే 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్, మీతో ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. నేను ఇక్కడ మలై వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి.
ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.